నువ్వు కూడా కొడుకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు కదా, మళ్ళా ఏంది ఆలోచన? కొంప తీసి కోడల మాట ఆలోచిస్తున్నావా ఏంది? నా కొడుకు పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని ఆలోచిస్తున్నాను సామ్రాజ్యం. అరే, అంతా అయిపోయాక ఇప్పుడు విచారించి ఏంది లాభం? ఇప్పుడు జరగాల్సింది చూడకపోతే ఇంకా విచారించాల్సి వస్తుంది. పౌర్ణమికి ముందే పెండ్లి చెయ్యాలని జ్యోతిష్కుడు చెప్పిండు కదా, ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇంకా నిశ్చితార్థం అవి ఇవి బోల్డన్ని పనులున్నాయి. బావగారితో మాట్లాడి తొందరగా ఏదో ఒకటి చెయ్యి. మాట్లాడతాం సరే, మరి అమ్మాయి? కళ్ల ముందే బంగారం లాంటి పిల్లను పెట్టుకుని ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తావేందక్కా? పల్లవంటే నీకిష్టం లేదా? మనకు నచ్చితే సరిపోదు కదా సామ్రాజ్యం, విక్రమ్ కూడా నచ్చాలిగా. విక్రమ్కి నచ్చుద్దక్కా. అసలు విక్రమ్ కోసమే పుట్టిందక్కా పిల్ల. అందుకే విక్రమ్ ప్రాణాలు కాపాడుకుంది. పిల్లని చూస్తే బంగారు బొమ్మలా ఉంటది. పైగా జ్యోతిష్కుడేమో గొప్పింటి కోడలు వద్దని చెప్పిండు. ఆ తెల్లారే రామాయణం పుస్తకాలు పట్టుకుని సీతమ్మ తల్లిలా ఇంట్లో అడుగుపెట్టింది. ఇంతకన్నా మంచి శకునాలు ఎక్కడుంటాయి? కళ్ళు మూసుకుని కోడల్ని చేసుకోవచ్చు. ముందు నువ్వు బావగారితో మాట్లాడక్కా. స్పీకర్ ఆన్ చేశాను. హలో బావగారు, అక్క మాట్లాడుద్దంట. మాట్లాడక్కా. చెప్పు వేదవతి, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? వేసుకున్నానండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఏంటది? మన విక్రమ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడండి. అవునా? జ్యోతిష్యుడు కూడా చెప్పాడు కదండి. పైగా వాడి జీవితంలోకి వేరే అమ్మాయి వస్తేనైనా వాడి బాధలోంచి బయటపడతాడేమో. మీరేమంటారండి? నేనేమంటాను వేదవతి, వాడు చేసుకుంటానంటున్నాడుగా, వాడిష్ట ప్రకారం చేద్దాం. సరేనండి. ఇక అమ్మాయి విషయానికి వస్తే, మన ఇంట్లో పల్లవి ఉంది కదా, చాలా మంచి పిల్ల. తనైతే బాగుంటుందనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? వేదవతి, మన ఇంటికి ఏది మంచో ఏది చెడో అందరికన్నా నీకే బాగా తెలుసు. అందుకే మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కాదనలేదుగా. చూడు, నీకేది మంచి అనిపిస్తే అలాగే చేయి. సరేనండి, మీరు త్వరగా వచ్చేయండి. ఈ లోపుగా జరగాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగేనండి. ఆహా, బావ మాట్లాడేది వింటా ఉంటే ఎంత హాయిగా ఉండదో చూడు. ఇక ఏ అడ్డు లేనట్టే కదా. పెండ్లి పనులు మొదలు పెడదామాక? ముందు ఆ అమ్మాయి ఇష్టం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా సామ్రాజ్యం. అమ్మాయి గురించి వదిలే, తనకెవ్వరూ లేరు. ఇంట్లో పిల్లలెక్క అందరితో మంచిగా కలిసిపోయినది. ఇప్పుడు ఇదే ఇంటికి కోడల్ని చేస్తా అంటే వద్దంటదా ఏంది? ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటాది. సరే, మిగతా విషయాలు పొద్దున్నే మాట్లాడుకుందాం. నువ్వు పడుకో అక్కా. కొడుకే పెండ్లికి ఒప్పుకున్నాక ఇంకా ఆలోచన ఏందక్కా? దీనికే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావా? నువ్వేంద్రా పొద్దున్నే తలబట్టుకుని కూర్చున్నావు? ఏం లేదు పిన్ని. ఏమైంది నాన్నా? నాకు సమజైంది. అత్తవి నువ్వే, కోడలన్న మాటలకి రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నావు. మరి మోగుడు పెళ్ళ మాట ఆలోచించడా ఏంది? నీ పెండ్లో రాత్రంతా అక్క గురించి చెప్పి బుర్ర తినేసింది కదా? అదేం లేదు పిన్ని. గట్లనే అంటావులే. పెళ్ళం గుట్టు
ఏ మొగుడు మాత్రం బయట పెడతాడు? రాత్రి మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడిందిరా. విక్రమ్కి పెండ్లి చేస్తామంటే సరే అన్నాడు. సామ్రాజ్యం చెప్పని అక్క, విషయం ఏందో తెలిస్తేనే కదా కొందరు కొన్ని పిచ్చి పనులు చేయడం మానేస్తారు. ఆ కాఫీ ఎవరికి? బావగారికి. తీసుకుపో, విసిరి నేలకేసి కొడతాడు. అంటే నిన్ను చూస్తా అంటే మీ అక్కే గుర్తుకొస్తుందని చిరాకు పడ్డాడు కదా. మళ్ళా నువ్వు తీసుకుపోయిస్తే ఆ చిరాకులో ఏడ కాఫీ ఇసిరి కొడతాడా అని నీ మంచి కోసమే జాగ్రత్త చెప్తున్నా. ఇట్లా చెప్తున్నా అని తప్పుగా అనుకోక. విక్రమ్ పెండ్లయ్యేదాకా నువ్వు ఎంత తక్కువ ఎదురుపడితే అంత మంచిగుంటది. అంతే కదక్కా? తప్పే ఉందమ్మా. వాడి మనసు బాగోలేనప్పుడు ఇంకా వాడి మనసుని బాధపట్టే పని ఎందుకు చేయడం? మరి కాఫీ ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నావా ఏంది? పల్లవి ఉంది కదా, ఇస్తుందిలే. పల్లవి, అమ్మా పల్లవి. ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు అలా అరుస్తుందేంటి? పల్లవి, వస్తున్నా ఆంటీ. ఏంటంటే పైన విక్రమ్ బాబు ఉండాడు. ఆ కాఫీ ఇచ్చిరామ్మా. సరే ఆంటీ. బిడ్డ అసలే చిరాకులో ఉన్నాడు. కాఫీ ఇచ్చేటప్పుడు మీద ఒలికిపోకుండా జాగ్రత్తగా చూసుకోమ్మా. అర్థమైందా? అర్థమైందా ఆంటీ? ఎళ్ళమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పడు చూడు.
నిన్న బానే నవ్వాడు కదా. ఎప్పటికప్పుడు మొదటి నుంచి మొదలు పెట్టాలేమో. ఆ, కాఫీ. అక్కడ పెట్టు. కాఫీ చేతికిస్తే ఏదో జరుగుద్దనుకుంటే ఆడ పెట్టిపోమ్మంటాడేంది? కాఫీ. కాఫీ చల్లారితే రుచి ఉండదండి. తీసుకోండి. అక్కడ పెట్టమని చెప్పాను కదా. అయ్యో, కాఫీ చల్లారిపోతే బాగోదు. తాగండి. ఆడపిల్ల కాఫీ ఇస్తాంటే తీసుకోక ఆలోచిస్తాడేంది? నా కడుపున చెడ పుట్టిండు. లేలే, ఏణ్ణే చెడ పెరిగిండు. తాగండి. అయ్యో అయ్యో, సారీ, చూసుకోలేదు. మీరు కూర్చోండి, నేను క్లీన్ చేస్తాను. మీరు కూర్చోండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. నిజంగా చూసుకోలేదు. సారీ అండి. పర్లేదు, పిల్ల సురుకైందే. ఎట్ట అందించగానే అట్ట అల్లుకుపోయింది. పర్లేదండి, పర్లేదు, వదిలేయండి. అయ్యో, వదిలేయండి. అలా అంటారేంటండి? షర్ట్ ఎలా పాడైపోయిందో చూడండి. పర్లేదండి, వదిలేయండి. అయ్యో లేదండి, నాదే తప్పు. మీ షర్ట్ మొత్తం పాడైపోయింది. సారీ అండి. ముడి పడిపోయింది. ఇక 3 ముళ్ళు పడ్డం పక్కా. సారీ, నేను తీస్తాను. రావట్లేదు, నేను తీస్తాను. నేను తీస్తా. సారీ అండి, రియల్లీ సారీ. ఇట్స్ ఓకే.
వచ్చేసింది కదా. షర్ట్ ఇవ్వండి, వాష్ చేసేస్తాను. వదిలేయండి, పర్లేదు. పనమ్మాయి ఉంది, మీరు వెళ్ళండి. ఇంకో 2-3 ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగితే దారిలోకి వచ్చేస్తాడు గురుడు. అక్క అక్క నేను చెప్పినా కదా అన్ని శుభశకునాలే అని. అట్నే జరుగుతుండే. ఏమైంది సామ్రాజ్యం? అవన్నీ చెప్పేటివి కాదులే అక్క, జరుగుతున్నాయి అంతే. ఇక 3 ముళ్ళు పడకుండా ఎవ్వరూ ఆపలేరు. అగో సత్యం. మేడం, ఎవరు కావాలి? ధరణి గారు. తెచ్చావా? తెచ్చాను మేడం. ఇవ్వు. సరే, నేను చూసి చెప్తాను. రేపు పొద్దున ఇది ప్రతి న్యూస్ పేపర్లో పెట్టాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఓకే మేడం. సరే. టైలర్, టైలర్ ఆగు. ఏం టైలర్ అవి? న్యూస్ పేపర్లలో పెట్టాలంటున్నావేంటి? పాంప్లెట్ సారు. ప్రతి న్యూస్ పేపర్లో పెడితే సిటీలో ఉన్న ప్రతి ఇంటికి చేరిపోతాయి కదా సారు. పాంప్లెట్సా? ఎందుకు? ఇంటి వంట కోసమా? లేదు, మా అక్క కోసం. ఏంది? ఎందుకేసినావు? ఏమనేసినావు? ఏది చూడండి. ఏం ఫోటో వేసినావు? ఫోటో చూస్తే ఏమి ఎరగని అమాయకురాలు లెక్కుంది. కాని చేసేటివి మాత్రం కొంపలు కూల్చే పనులే. ఏంది ఈడేదో రాసినట్టుండవు? అక్క, నువ్వు యాడున్నా తిరిగి వచ్చేయి. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతుంటావని, మారిపోయుంటావని నమ్ముతున్నాను. ఇక్కడ ఎవరూ నిన్ను అంగీకరించరేమోనని రాకుండా ఎక్కడన్నా ఉండిపోయావేమో. అలాంటి భయమే అక్కర్లేదు. ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్న మనసులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చేయి. ఇట్లు నిన్ను ఎప్పటికీ ప్రేమించే నీ కుటుంబం. ఏందిది? ఏందమ్మా ఇది? అక్క విన్నావా? నాని విన్నావరా? ఏంది? నీ అక్క కోసం ఏడ అందరూ ఎదురు చూస్తుండారా? నీ అక్కని ప్రేమించే కుటుంబం ఇది. మీ అక్క చేసిన పనికి ప్రేమించుడు కాదు, ఏడన్న కనిపిస్తే పాతెయ్యాలా? అత్తయ్య, మాటలు మంచిగా రానివ్వండి. టైలర్